ఒక ట్రైన్లో 10 మంది కాలేజ్ స్టూడెంట్స్ ప్రయాణిస్తున్నారు. వారంతా అల్లరి చేస్తూ ప్రయాణంలో కాస్త మజా చేద్దామని ట్రైన్ ఎమర్జెన్సీ చైన్ లాగాలని ప్లాన్ చేశారు. చైన్ లాగితే 1000 రూపాయల జరిమానా ఉంటుందని ఒక్కొక్కరు 100 రూపాయల చొప్పున వేసుకుని మొత్తంగా 1000 రూపాయలను ఒక స్టూడెంట్ దగ్గర ఉంచారు. అదే బోగిలో ఉన్న ఓ వృద్ధుడు వీరి మాటలు చేష్టలు అన్నీ గమనిస్తున్నాడు. ఆ వృద్ధుడు ఒంటరిగా కనిపించడంతో వారిలో ఒక స్టూడెంట్, అరే మనం చైన్ లాగి ఆ నింద ఈ వృద్ధుడిపై వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పాడు. స్వార్థంతో నిండిన మిగతా స్టూడెంట్స్ ఆ చెడు ఆలోచనకు వెంటనే ఒప్పుకొని ట్రైన్ చైన్ లాగారు. ట్రైన్ ఒక్కసారిగా ఆగిపోయింది. టీసీ వచ్చి ఏమైంది, ఎందుకు చైన్ లాగారు అని అడిగాడు. ఆ 10 మంది స్టూడెంట్స్ ఏకమై చైన్ లాగింది ఇక్కడ కూర్చున్న ఈ వృద్ధుడే అని అబద్ధం చెప్పారు. ఆ వృద్ధుడు ఒక్క క్షణం నివ్వెరపోయాడు. ఇంతమంది యువకుల ముందు తన నిజాయితీ నిలబడదని అర్థం చేసుకుని, అవును సార్ నేనే చైన్ లాగాను అని ఒప్పుకున్నాడు. ఏం పెద్దాయనా ఎందుకు చైన్ లాగావు, కారణం లేకుండా చైన్ లాగితే ఫైన్ కట్టాలి అని టీసీ కోపంగా అన్నాడు. దానికి ఆ వృద్ధుడు, సార్ ఈ స్టూడెంట్స్ నా జోబులో ఉన్న 1000 రూపాయలు తీసుకుని నన్ను ఆట పట్టిస్తున్నారు. నా డబ్బు నాకు ఇవ్వటం లేదు, అందుకే చైన్ లాగాల్సి వచ్చింది. కావాలంటే మీరు ఆ కుర్రాడి జోబులో చూడండి, అన్ని 100 రూపాయల కాగితాలు 10 ఉంటాయి అని చెప్పాడు. టీసీ ఆ స్టూడెంట్స్ జోబులు చెక్ చేయగా నిజంగానే లెక్క సరిపోతూ మొత్తం 1000 రూపాయలు కనిపించాయి. వెంటనే టీసీ ఆర్పీఎఫ్ ను పిలిచి ఆ కుర్రాళ్లను తీసుకెళ్లారు. ఆ వృద్ధుడు కిటికీ దగ్గర నిలబడి తన తెల్లగడ్డాన్ని నిమురుకుంటూ జుట్టు ఊరికే తెల్లబడదు అన్నట్టుగా ఆ యువకులకు బుద్ధి చెప్పాడు. అందుకే అంటారు, అనుభవంతో వచ్చిన తెలివి ముందు అల్లరి ఆలోచనలు నిలబడలేవు అని. ఏంటి నిజమే కదా? ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి.